హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, BMW కంపెనీ రీసెంట్గా ఒక డిసిషన్ తీసుకుంది. అదేంటంటే ఇండియాలో ఏదైతే స్టార్టింగ్ మోడల్స్ ఉన్నాయో BMW GS 310 అడ్వెంచర్, ఇంకా అంతేకాకుండా BMW G310R, ఈ రెండు బైక్స్ని కూడా కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తుంది మన ఇండియాలో. సో ప్రజెంట్ అయితే కొత్తగా మేము మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ఉన్న ప్రొడక్షన్ మాత్రం ఆఫర్స్ ఇచ్చి సేల్ చేస్తుంది. 50,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ఈ బైక్స్ని ఎందుకు స్టాప్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీటికి పూర్ రెస్పాన్స్ అయితే ఉంది. సేల్స్ పరంగా పెద్ద ఇంట్రెస్ట్ పెద్దగా ఏం లేదు. సో మ్యాక్సిమం మంత్లీ కూడా పెద్ద ఎక్కువ సేల్స్ అయితే అవ్వట్లేదు ఇండియాలో. ఎందుకంటే ఇవి కాస్ట్ అనేవి చాలా ప్రీమియం ఉంటాయి. లైక్ BMW GS 310 చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 3,80,000 వరకు ఉంది. 3,80,000 మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈవెన్ మనకి అడ్వెంచర్ హిమాలయన్ 450 కూడా అంత ప్రైస్ లేదు. సో దానికన్నా కూడా ఇది మోస్ట్ ప్రైస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసుకుని కూడా అంత అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు దాంట్లో. సో అందుకనే సేల్స్ అయితే పెద్దగా గొప్పగా ఏమీ లేవు. అంత నెక్స్ట్ వేరే మోడల్ చూసుకుంటే కనుక G310R, దీని గురించి అయితే చాలా తక్కువ మందిగా తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఒక నాకెడ్ వెర్షన్ ఇది. సో ఇది కూడా సేల్స్ పరంగా కూడా పెద్ద ఇదిగా లేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే BMW సర్వీస్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువ. సో అందరూ అందుకే ఎఫోర్డ్ చేయట్లేదు BMWని. ఎవరైతే ఎక్కువ బ్రాండ్ ఇష్టపడతారో BMW అని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఈ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అదర్ ఏంటంటే, సో ప్రజెంట్ ఏదైతే ఉన్న చాసిస్ కానీ టెక్నాలజీ ఉందో ఇది నెక్స్ట్ కొన్ని రోజులు ఓల్డ్ అయిపోతుంది. దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఓల్డ్ అయిపోయిందని కూడా చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్కి రావాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ ఈ రెండు బైక్స్ని కూడా. సో అందుకని చెప్పేసి ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేయాలంటే మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. సో ఇదంతా వేస్ట్ అని చెప్పేసి BMW ఇంక బైక్స్ని కంప్లీట్గా స్క్రాప్ చేసింది, ఇంక ప్రస్తుతం ఆపేసింది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో OBD2B అని చెప్పేసి ఒక టెక్నాలజీ అయితే రాబోతుందంట. ఈవెన్ TVS కూడా సేమ్ టెక్నాలజీ తీసుకురాబోతుంది. ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలంట ప్రజెంట్ ఉన్న ఫ్రేమ్ కానీ బైక్ని కానీ కంప్లీట్గా. సో దానికి బాగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇంకా వెహికల్ అయితే స్టాప్ చేస్తుందంట. సో ఈ OBD2B టెక్నాలజీ అంటే ఏంటంటే, సో ఇది లైక్ సెన్సర్స్ ఉంటాయంటే, ఈ సెన్సర్స్ ఏంటంటే ECU ద్వారా డేటాను అయితే కలెక్ట్ చేస్తాయంటే బైక్ సంబంధించిన థ్రోటల్ రెస్పాన్స్ కానీ, లేదంటే ఎయిర్ టు ఫ్యూయల్ కానీ, నెక్స్ట్ ఇంజిన్ హీట్ సంబంధించి కానీ, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుందండి బైక్ నుంచి. కలెక్ట్ చేసి మనకి ఏదైనా ఫ్యూచర్లో పొటెన్షియల్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తే మనకి ముందుగా ఇంటిమేట్ చేయడం కానీ, లేదంటే ఎక్కడైనా బైక్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈజీగా. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే బైక్కి రెస్పాన్స్ పెరుగుతుంది, అంటే మంచి ఫ్యూయల్ వస్తుంది, అండ్ మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, అండ్ ఎమిషన్స్ కూడా మనకి కంట్రోల్లో వస్తాయి. సో ఈ టెక్నాలజీని నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు BMW అండ్ TVS కంపెనీ. సో దీనికి అప్గ్రేడ్ చేయాలంటే మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ ఫ్రేమ్ని మళ్ళీ దాంట్లో చేంజెస్ చేయాలి కాబట్టి సో కంప్లీట్గా ఈ బైక్స్ అయితే ఇంకా BMW స్క్రాప్ చేసింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ BMW F450 GS రాబోతుంది. తెలుసు కదా, రీసెంట్గా BMW సో టీజర్ రిలీజ్ చేసింది F450 సంబంధించిన GST. ఆల్మోస్ట్ బైక్ అయితే డిస్ప్లే చేసింది మొబైల్ ఎగ్జిబిషన్ లాస్ట్ టైం గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో కూడా డిస్ప్లే చేసింది బైక్ని. సో ప్రజెంట్ ఇంకా ప్రొడక్షన్ స్పెక్ అయితే రెడీ కాలేదు. మ్యాక్సిమం ఈ రన్నింగ్ అలా బైక్ అయితే లాంచ్ అవకాశం ఉంది. సో BMW ఏం అనౌన్స్ చేసిందంటే, సో F450 GS ఇది స్టార్టింగ్ మోడల్ ఫ్రమ్ దిస్ BMW ఎంటిటీ అని చెప్తుంది. అంటే వాళ్ళ కంపెనీ నుంచి BMW F450 GS ఉంది కదా, అదే స్టార్టింగ్ మోడల్ అవ్వబోతుందంట. సో ఇంక GS 310 కూడా డిస్కంటిన్యూ చేసింది కాబట్టి, సో ఈ బైక్ వస్తే ఆల్మోస్ట్ GS 310 కూడా ఎవరో కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి, సో అదొక కారణం కూడా చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే F450 GS అనేది ఆల్మోస్ట్ 48 bhp పవర్ వస్తుంది, 450cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది, అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 4 to 5 lakhs వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ 3.8 lakh అంటే అది 4 lakh ఉంటే మ్యాక్సిమం దీన్ని ఎవరు కొనరు కాబట్టి, సో అందుకని ఈ బైక్ని కూడా ముందస్తుగా డిస్కంటిన్యూ చేసింది, డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.